మనకి చాలామంది ఎంక్వైరీ చేస్తున్నారు. అండ్ ఎంక్వైరీలో కూడా చాలామంది అడిగిందేంటంటే, చైనాలో స్టెయిన్‌లెస్ స్టీల్ కిచెన్స్ ఎలా ఉంటాయి, ఏంటనేది అడిగారనమాట. సో, వాళ్ళ కోసమే ఇప్పుడు మనం చైనాలో ఉన్నాము. సో, ఇదొచ్చేసి మీకు టాల్ యూనిట్ అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పుష్ బటన్ చేస్తే ఇట్లా వస్తుంది. ఇదంతా కూడా తడి ప్రాంతం కాదు కాబట్టి మీరు వుడ్‌తో చేయించుకోవచ్చు. సో, ఈ యాక్సెసరీస్ అన్నీ కూడా మన దగ్గర ఉంటాయండి. అండ్ నెక్స్ట్ మీరు ఇవి సైజెస్ ఇవ్వాలి. ఈ ఓటీజీ కానీ, మైక్రో ఓవెన్ ఇలాంటివన్నీ కూడా ఫ్రిడ్జ్ ఇవన్నీ మనం సైజెస్ ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మీకు చూడండి, ఇది వచ్చేసి ఇలాగ డోర్ ఓపెన్ చేస్తారు. ఇవన్నీ కూడా మీకు ఈ హింజెస్ కానీ ఇలాంటివన్నీ కూడా బ్లూమ్ వాడతారు. నెంబర్ 1 అండి. బ్లమ్ అంటే నెంబర్ 1 క్వాలిటీ ఉంటుంది. అండ్ ఇది స్టెయిన్లెస్ స్టీల్. చూడండి, ఇదంతా కూడా స్టెయిన్లెస్ స్టీల్ ప్లాట్ఫామ్ యాక్చువల్గా. కానీ దీని మీద మీరు న్యాచురల్ మార్బుల్ అయినా వేసుకోవచ్చు, ఆర్టిఫిషియల్ మార్బుల్ వేసుకోవచ్చు, లేదు అంటే క్వాడ్జ్ అయినా వేసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ మార్బుల్ అయితే నేను రికమెండ్ చేయను. క్వాడ్జ్ బాగుంటుంది, లేదంటే న్యాచురల్ మార్బుల్ బాగుంటుంది. సో తర్వాత ఇది వచ్చేసి మొత్తం స్టెయిన్లెస్ స్టీలు. ఇది మొత్తం మీరు చూడొచ్చు, మొత్తం లోపల ఫ్రేమ్ అంతా కూడా స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది. అండ్ దాని మీద లేకర్ ఫినిష్ కన్నా కూడా నన్ను అడిగితే మీకు అల్యూమినియం ఫ్రేమ్తో, ఇక్కడ చూసారు కదా అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది, దాని మీద గ్లాస్ ఉంటుంది. ఇది బాగుంటుంది అనమాట. చాలామంది ఇవే వేయించుకుంటారు మన దగ్గర వచ్చేసి. నెక్స్ట్ మీకు లోపల ఫ్రేమ్ ఎలా ఉంటుందంటే, ఇది స్టెయిన్లెస్ స్టీల్. సో ఈ డబ్బా చూసారు కదా, ఇది డబ్బా కాదు, మొత్తం స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రేమ్ ఎలా ఉంటుంది అనే దాని మీద. ఇది 304 గ్రేడ్ అనమాట స్టెయిన్లెస్ స్టీల్. దాని లోపల హనీకోమ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దీని మీద కూడా లేయర్స్ ఉంటాయి, అవి కూడా మనం చూస్తాము. అండ్ ఈ స్టెయిన్లెస్ స్టీల్ కూడా ఎంత థిక్నెస్ ఉంది అనేది కూడా చూస్తాం అనమాట ఇక్కడ. దాని ప్రకారం ప్రైసెస్ ఉంటాయి. అండ్ మీకు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, ఇక్కడ చూడండి, ఇది జస్ట్ సెన్సార్లో మనకి ఏంటంటే జస్ట్ కిందకు వస్తుంది, మళ్ళీ కావాలన్నప్పుడు వద్దనుకుంటే జస్ట్ ఇట్లా అంటే చాలు పైకి వెళ్ళిపోద్ది. ఈ సెన్సార్ ఆటోమేటిక్ అన్నీ కూడా ఉంటాయి. వీటిని బట్టి ప్రైసెస్ మారుతూ ఉంటాయి. మనకి మొత్తం మీరు ఇక్కడికి వస్తే మొత్తం దగ్గర మీ ఇంటి డిజైన్ తీసుకొని రావాలి. మీకు విల్లా కానీ అపార్ట్మెంట్ కానీ ఉంటే మిమ్మల్ని చైనా తీసుకొస్తాం. మీ వీసా కానీ అకామిడేషన్ కానీ ఎవ్రీథింగ్ మేమే టేక్ కేర్ చేస్తాము. మీరు ఇక్కడికి వచ్చి మొత్తం ప్రాపర్గా అన్నీ వాళ్ళతో కూర్చొని మెజర్మెంట్స్ అవన్నీ క్లియర్గా ఇచ్చి మీకు ఏమేం కావాలో అవన్నీ చేస్తే వీళ్ళు 3 డేస్లో మీకు మొత్తం డిజైన్ చేసి ఇస్తారు. దాన్ని బట్టి మనం కొటేషన్ తీసుకొని దాన్ని మనము డోర్ టు డోర్ డెలివరీ ఇండియాకి చేస్తాం అన్నమాట.